ఒకరోజట ఒక అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక ప్రాంతం నుంచి ఇంకో స్టేట్కి వెళ్తున్నప్పుడు భయంకరంగా ఉందట టర్బులెన్సెస్. అటువంటి సందర్భంలో ఆ విమానంలో చాలామంది ఉన్నారట. ఎయిర్ హోస్టెస్ కంగారు పడుతున్నారు. ఆ పైలట్ కూడా చాలా చాకచక్యంగా నడుపుతున్నాడు. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఫ్లైట్ వెళ్తా ఉంది. లోపల ఉన్న వాళ్ళందరికీ ఎలా ఉంది ఏమండి, కొంతమంది వామిటింగ్స్ అయిపోతున్నాయి, కొంతమంది ఇంకేంటి ఇదే ఆఖరి రోజు అనే ఆలోచన వస్తుంది. కొంతమంది ఏసైకి ప్రార్థన చేసేస్తున్నారట, రక్షణ ప్రార్థన చేసేస్తున్నారు. ప్రభు రక్షించయ్యా, పాపినయ్యా, నేను మరణించి కానీ నీ రాజ్యానికి తీసుకోయ్యా అని చెప్పి అనేక మారుమోస్తూ కూడిన ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒక అమ్మాయి మాత్రం నిబ్రంగా అలా కూర్చుందట, ఏదో హమ్ చేసుకుంటుందట పాటలు. మిగతా వాళ్ళందరూ ఆ అమ్మాయిని చూస్తున్నారు. ఏంటి ఈ అమ్మాయి అసలు భయపడదా, లేకపోతే ఈ అమ్మాయి కదా, లేకపోతే మనిషి రూపంలో దయ్యమా? మేమందరం ఇంత కంగారు పడుతుంటే ఈ అమ్మాయి మాత్రం ఏం భయపడలేదు, కంగారు పట్టలేదని. కొంతమంది అమ్మా నువ్వు భయపడవా ఏంటి, అసలు నీకు భయమే లేదా ఏంటి, నీ ఫీలింగ్ ఏమైనా తెలుస్తుందా అంటే, ఎందుకు భయపడాలి అందట. అవును, ఎందుకు భయపడాలి? విమానం నడుపుతుంది మా నాన్నే. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎంత కష్టమైనా సరే మా నాన్న గమ్యానికి చేరుస్తాడు. నేనున్నాను కదా, నా నాన్న మీద ఉన్నటువంటి నాకు విశ్వాసం, మా నాన్న మీద ఉన్న నాకున్న నమ్మకం, నేనున్నాను కదా. మా నాన్న ఎంత కష్టపడైనా సరే, ఎంత రిస్క్ తీసుకైనా సరే నన్ను నా మీద ఏగ వాలకుండా మా నాన్న గమ్యానికి నన్ను చేరుస్తాడు. దట్స్ మై ఫెయిత్. మా నాన్న కాకపోతే నాకు భయం ఉండేది, చింత ఉండేది. మా నాన్న సమర్థుడు, మా నాన్న గొప్ప పైలట్. నేనున్నాను పైపెచ్చు. ఈ పరిస్థితిలో ఈ యొక్క ఫ్లైట్ క్రాష్ అవ్వకుండా ల్యాండ్ చేస్తాడు మా నాన్న అని చెప్పి ధైర్యంగా చెప్పింది. నిజమే.